ఫ్రెండ్స్, ఇప్పుడైందిన వార్త బెడ్రూమ్లో దొరికిపోయిన మెగా డాక్టర్ నిహారిక అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ అనేది వస్తుంది. అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. మెగా కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి మొదట ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం తన కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ హీరోయిన్లుగా ఎవరిని పెద్దగా పరిచయం చేయలేదు. కేవలం నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక మాత్రమే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటిగా ఈటీవీలో ప్రసారమైన ఢీ షోలో యాంకరింగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ షో అనంతరం నిహారిక తన రూట్ పూర్తిగా వేరే వైపు మార్చేసింది. కొన్ని సినిమాలలో హీరోయిన్గా చేసింది, కానీ ఆ సినిమాలేవి కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో నిహారిక సినిమాలకు దూరంగా ఉండి అనంతరం పలు వెబ్ సిరీస్లలో నటించింది. కాగా నిహారిక ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు జొన్నలగడ్డ చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇరు కుటుంబాల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు ఈ జంట ఎంత అన్యోన్యంగా ఉన్నారు. అయితే ఈ జంటను చూసి చాలామంది మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేవారు. కొన్నాళ్ళ అనంతరం ఏమైందో తెలియదు. సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. విడాకులు అనంతరం నిహారిక తన తండ్రి ఇంట్లోనే ఉంటుంది. ఇది ఇలా ఉండగా నిహారిక ప్రస్తుతం తమిళంలో మద్రాస్ కారన్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో నిహారిక ఓవైపు డ్యాన్స్ చేస్తూ మరోవైపు హీరోతో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయి నటించింది. బ్లాక్ కలర్ టాప్ షార్ట్ ధరించిన ఆమె థైస్ షో చూస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరియు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.